PDR 4th Estate News. శిరీష వలిగొండ మండల కేంద్రంలో గొర్రెల విక్రయ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వడ్డబోయిన కృష్ణయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గొర్రెల పెంపకందారుల మండల స్థాయి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన గొల్ల కురుమలకు గొర్రెలను అందించి ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న గొల్ల కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆసరా పింఛన్ అందించాలని, ప్రమాదవశాత్తు చనిపోయిన గొల్ల కురుమలకు రైతు బీమాతో సంబంధం లేకుండా 5 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు గొర్రెల పెంపకందారుల ఆధ్వర్యంలో తొర్రూరు చౌరస్తా నుంచి డోలు వైద్యాలు, ఆటపాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం డైరెక్టర్ దేశబోయిన సూర్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ అందెం లింగం యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కునపూరి కవిత, మండల పశు వైద్యాధికారులు అనిల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ పృథ్వీరాజ్, డేగల పాండరి, కృష్ణ, లక్ష్మయ్య, మల్లయ్య, బుగ్గ బీరప్ప, కొత్త రామచందర్, మోటె నరసింహ, నారి మల్లేశం తదితర గొల్ల కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.
అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి ర్యాలీని నిర్వహించి ఈ సమావేశానికి వచ్చి ఇంత ఓర్పుతో కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన గొల్లకుర్మ అనేది ఒక యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ ఈరోజు చూస్తే నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన సదస్సు గురించి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండి తెలుసుకోవాలి. మనం ముఖ్యంగా కొన్ని అంశాన్ని ఎజెండాగా ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన సార్లు జేడీ గారు డాక్టర్స్ వారి యొక్క అమూల్యమైన సందేశాలు ఇచ్చిన అవగాహన సభ్యులు అన్న పేరన్నా సరే తొందరగా దయచేసి ఏమనుకోకూడదు. తొందరగా ఒక్క నిమిషం సతాయించి అనుకోండి. సతాయించిందంటే ఒక సతాయించడం లెక్క అయితే లెక్క వ్యవహారం గుర్తుకొచ్చింది. మీరు ఒక ప్రణాళిక చెప్తా. మీరు ఒక పొద్దున డైరెక్టర్ ఒక మీటింగ్ పెట్టాము. మా ఉమ్మడి జిల్లా డైరెక్టర్ ఒక మీటింగ్ పెట్టాం పోయినసారి. ఆయన వచ్చాడు. మనకున్న 50 ఎంపీటీసీలు 13 బంధువులు. నేను అందరికీ ఫోన్ చేస్తా, మీరు అందుబాటులో ఉంటుంది. 13 మందిని 13 లక్షలు పెడతాం. అది మా డబ్బు మన యూనియన్కి వెళ్తాము. 25 లక్షలతో ఈ రోజు నల్గొండ జిల్లాలో మంచి భవనం ఏర్పాటు చేస్తుంది. అది దాదాపు ₹1 కోటి వాళ్ళు. మరి అదేవిధంగా ఆ రోజు తన వంతు సాధనంగా కూడా పాపం నల్గొండ జిల్లాలో 5 ఎకరాల భూమి రావడానికి తను జెడ్పీటీసీగా ఉండి మాతోని రెండు తోటగా ఉండి మాకు 5 ఎకరాల భూమి కూడా ఆయన వద్ద సహకరించాడు. అదేవిధంగా ఇంకా అలాంటి ఒక ముఖ్యులు మాట్లాడడానికి కూడా మనకు వెయిట్ చేయాలి. అలాంటి ఒక ప్రసంగాలు వినాలి. మనం చెప్పుకునే ఏంటంటే మన సమస్య చెప్తాం మీకే కాదు, ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఆలోచిస్తుంది. కాబట్టి సమస్య చెప్పిన సమస్య చెప్పకుండా కొత్త సమస్య చెప్పకుండా మనం ప్రసంగం స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. తీసుకోకుండా దాని మీద ఆసక్తి లేని వారికి ఒక ₹2,50,000 75% సబ్సిడీతో వారికి డబ్బులు ఇవ్వాలని కోరుతూ అది మొట్టమొదటి ప్రధాన డిమాండ్. మరి రెండోది గీత కార్మికులకు పద్మశాలలో కూడా 50 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. కాబట్టి మన గొల్ల కుటుంబాలకు కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వాలని కోరుతూ, అట్లాగే గతంలో ఈ గొల్ల కుటుంబాలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ₹1,00,000 బీమా వచ్చేది. మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమాతో లింక్ పెట్టి ఆ ఎక్స్గ్రేషన్ ఇస్తారు. ఆ రైతు బీమాతో సమాధానంలో కూడా ఈ గొల్ల కుటుంబాలు ప్రమాదం చనిపోతే ఒక ₹5,00,000 ఎక్స్గ్రేషన్ వాళ్ళని ఒక ప్రధాన డిమాండ్ తోటి మనం ఉంటున్నాం. అని మనం సహకరిస్తాం. కాబట్టి ఈ యొక్క డిమాండ్ తోటి ఉంటున్నాం. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు మరి అక్కడ 5 ఎకరాల స్థలం కేటాయించి భవనాలు నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు మనం జిల్లా ఏర్పాటు చేస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లాగా. అక్కడ ఒక 5 ఎకరాల స్థలం వచ్చి మన గొల్ల కాపర్ల సంఘానికి 5 ఎకరాల స్థలం కేటాయించి భవనం నిర్మాణం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గర కానీ వేమలకొండ మచ్చలూరి గుట్ట దగ్గర కానీ మనకు సత్రం గురించి ఒక 3 ఎకరాల భూమి మన గొల్ల కాపర్ల కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సీజనల్ వ్యాధుల గురించి మరి ప్రతి 3 ఏళ్లకోసారి గ్రామాలకు డాక్టర్లను పంపించి మరి ముందస్తుగానే మీకు ఈ గొడ్లకు బీమారి వస్తుంది అని ఒక మందులను కూడా ఉచితంగా సప్లై చేయాలని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్లన్నీ మన వాళ్ళు అందరూ చెప్పేశారు. నేను 2-3 సెట్లు మాట్లాడుతాను అనుకుంటున్నాను. ఎక్కువగా గొల్ల కుర్మ అనే పదం చాలా బాగున్నది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది చదువుకున్న యువకులే సోషల్ మీడియాలో గొల్ల వేరు కుర్మ వేరు గొల్ల కుర్మ అని పెడితే గొడ్డతో నష్టం గొడ్డతో నష్టం శత్రువులు మనల్ని నరికి మనం మనల్ని నరుకుంటే ఏమన్నా బాగుందా? ఇది
డిమాండ్ నేను ఒప్పుకుంటేనేమో అనిపించింది. మీరు కూడా ఏకీభవిస్తే ఓకే అని లేకుండా ఏదో కూడా అలా వెళ్ళిపోయింది అనుకో. ఒక 2 ముక్కలైతే మాట్లాడతాను మీకు నచ్చితే అయిపోయినాక నీకు ఓపిక ఉంటే అది కూడా మీకు కూడా ఆకలి అంటే పట్టణంకి వెళ్ళి పట్టణంకి వచ్చినంతసేపు మాట్లాడే టైం ఇవ్వాలా నేను ఇవ్వాలా అరే ఏడాది వచ్చాక తృప్తిగా ఉండాలి. ఏదో మైండ్ వచ్చాక వచ్చిన ఒక చెప్పినా తృప్తిగా ఉండాలి కదా. రెండో విడత గొర్రెలకు ఆసక్తి లేని వారికి వారి నైపుణ్యాన్ని బట్టి 75% సబ్సిడీతో 2,50,000 వరకు రుణ సౌకర్యం కల్పించాలి. అయ్యా నిన్న కూడా బాగా నువ్వు నడుస్తుంది హుజరాబాద్ ఎన్నికల కాడికి వెళ్ళి 10 లక్షల ముచ్చట నడుస్తుంది. ఇరికేనా మీకు అందరికీ? ఇరికేగా అంతే కదా. మన ఇది సాగుదాన్ని కనుగొనడం అనేది మనల్ని ఎస్టీల కాడ పెట్టేసి నోమాడిక్ ట్రైబ్స్ కాడికి వెళ్ళి 1970 వరకు అందులోదాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాడేసింది. అందరి అన్ని మంచిగా ఉన్నాయా? మనకు అన్ని మంచిగా ఉన్నాయి. మనకి 10 లక్షలు వద్దా? అన్న మాట్లాడుకో 14 రోజులు మాట్లాడుకుంటూ చెప్పాడు 10 లక్షలు వద్దా అనేది మీకు ఇవ్వలేదు వద్దా? మరి వాళ్ళు 10 లక్షలు ఇచ్చేటోళ్ళకు మన సబ్సిడీ కింద మన 75% 20% వాళ్ళు పెట్టిరా ఏమన్నా పెట్టిరా? అందరూ 2 రోజులు తీసుకోకూడదు పేదోళ్ళు ఉంటే చెప్పుకున్నారు. మరి మన డిమాండ్స్ మారాలి లేదా? 30,000 ఏం పెట్టాలి? 10 లక్షలు ఏం చేయాలి ఇంకా? అంతే కదా. ఫ్రీ అంటే మనకు ఫ్రీ కష్టపడదాము మనం షెడ్యూల్ కట్టుకున్నాము గొడ్లకి ఇవన్నీ చేస్తున్నాం. మనకు ఫ్రీ కాదు. బతుకోపోయి మీరు ఇంటికోటి బతుకోపోయి అవసరం లేదు, కష్టపడాల్సిందే. ఇక ఇంకోటి ఆఖరి డిమాండ్ ఈ ఆఖరి కన్నా ముందు ఏదో పెట్టిగా మేము ఓకేనా? మరి ఇది మారుతామా? ఆర్చుడేనా పక్క? ఇంకా ఇంకోటి ఊరికాయ ఎకరాలని ఆడవాడి నేను శివ ఉన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఊరికాయ ఎకరాల పోయి గొల్లులోకి ఇవ్వాలి. తాగితే పెళ్ళాన్ని కొడతాడు, బోతులు తిడతారు, అన్ని తిడతారు. ఆ ఊరికే ఊరికాయ ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి రాలేదా? మనం కులదాకా దొరకడం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన మటన్ డిమాండ్ని తట్టుకోవడం కోసం ఈ సాంద్ర పద్ధతులు అంటే సెంటర్ల గొర్రెలు పెంచుకోవడం అనేది టేకప్ చేయాలి. దానికోసం అని చెప్పేసి మనకి దాదాపు 50 లక్షల వరకు సబ్సిడీ తోటి ప్యాకెట్ సబ్సిడీ తోటి అది త్వరలో నోటిఫికేషన్ కూడా వస్తుంది. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గొర్రెల ఫారాలు కానీ లేకపోతే ఈ మీట్ ప్రాసెసింగ్ సెంటర్స్ అంటే మన మటన్ ఈ మాంసాన్ని శుద్ధి చేయడం కానీ లేకపోతే దాని నుంచి ఏదైనా మన ఈ వేరే ప్రొడక్ట్స్ అంటే మన ఆహార పదార్థాలు కానీ ఏమన్నా తయారు చేయడం కోసం అట్లాంటి సంస్థలు ఏమన్నా పెడితే దానికి కూడా మనకి ఈ 50 లక్షల వరకు సబ్సిడీ ప్యాకెట్ సబ్సిడీ లభిస్తుంది. అంటే ఈ చదువుకొని నిరుద్యోగులుగా ఉండి సరైన ఉద్యోగస్తులైన గొల్ల కుటుంబ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా మారడానికి కూడా మనకి ఇందులో మనకి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి అది నోటిఫికేషన్ పడగానే నేను మొత్తం అంతటా ఊరు అందరికీ తెలిసినట్టు చేస్తాను నేను. అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిని అప్లై చేసుకుంటే దానికి స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి ఉంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మనం బ్యాంక్ లోన్ కొంత తీసుకొని మిగతాది ఈ ప్యాకెట్ సబ్సిడీ అనేది తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఈ 2,50,000 సౌకర్యం అనేది ఈ కొత్తగా వేరేగా దీని పరంగా రాదు. తర్వాత 50 సంవత్సరాల గొర్రెలకు దాకా పెన్షన్ సౌకర్యం ఇది కూడా ప్రభుత్వ పాలసీ నిర్ణయమే. తర్వాత రైతు బీమాతో సంబంధం లేకుండా మనకు మరణించిన వారికి ప్రమాదంలో 5 లక్షల వరకు ఎక్స్గ్రేషియా అనేది ఇప్పుడు ప్రస్తుతం 1,00,000 రూపాయలు మాత్రమే ఉంది. రైతు బీమా ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది కానీ కాబట్టి ఇది కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన పాలసీ డెసిషన్. తర్వాత ప్రభుత్వ భూమిని తుమ్మచెట్టుతో గొర్రెలు మేపుకోవడానికి కేటాయించాలి. ఇది మాత్రం చాలా మంచి ప్రతిపాదన. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ భూములు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. ఎందుకంటే ఈ శ్మశాన వాటికలు కట్టడానికి పల్లె ప్రభుత్వ ఉండాలని కట్టడానికి వీటికే దాదాపు రైతు వేదికలు కట్టడానికి స్థలం దొరకని పరిస్థితి. నేను అడ్డగూడెం మండలానికి ప్రతిపాదించింది. ఈ మనకి చివరి కొన్ని చోట్ల లేక అసలు మొదలు కూడా పెట్టలేదు కొన్ని విషయాలు. అయితే ఎట్లాంటి ప్రభుత్వ భూములు ఉన్నాయంటే కాస్త ఎట్లాంటి అనువుగా లేక
కేవలం ముందు గేట్ పెట్టుకుంటే సరిపోతుంది. అది అక్కడ అన్ని గొర్రెలు అక్కడే ఉంటాయి. మిగతా అందరూ యాదవులు, అందరూ గొర్రెల కాపరులు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. రాత్రి పూట ఏదో ఒకళ్ళిద్దరు అక్కడ రాత్రి కూడా పడుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు మన మండలంలో ఎక్కడైనా ఇలాంటి స్థలం, కామన్ స్థలం ఏమైనా ఉన్నా కానీ మీరు గుర్తిస్తే మీరు కట్టుకోవడానికి అప్లై చేసుకుంటే ఇవన్నీ శాంక్షన్ చేయిస్తాం. తర్వాత కూడా వస్తాము. తర్వాత ప్రతి మండలం కేంద్రానికి సంచార వైద్యశాల, ఇది నియోజకవర్గానికి ఒక సంచార వైద్యశాల ఉంది. మన భువనగిరిలో ఒకటి ఉంటుంది, ఆలేరులో ఒకటి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ 1962 నెంబర్కి ఫోన్ చేస్తే అవి మీ దగ్గరకు వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తారు. ఇవి మీరు పెట్టిన డిమాండ్. తర్వాత ఇంకోటి మన సూర్య గారు చెప్పింది ఈ మార్కెట్, మన సార్ కూడా చెప్పారు మన గొర్రెల మార్కెట్ గురించి. ఈ గొర్రెల మార్కెట్ గురించి మనకి ఆల్రెడీ ఆ సౌకర్యం పథకం అయితే ఉంది, కానీ మనకి స్థలం కావాలి. మన గొర్రెలు మేకల పెంపకందారుల ఫెడరేషన్ అనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఈ ఫెడరేషన్ ద్వారా ప్రభుత్వం ఒక్కొక్క గొర్రెల మేకల మార్కెట్కి 25 లక్షల రూపాయలనే కేటాయించడం జరిగింది. ప్రతి 5 మండలాలకు ఒక గొర్రెల మార్కెట్ ఏర్పాటు చేయాలి. కానీ ఇది 3-4 సంవత్సరాల నుంచి ఇది నలుగుతూనే ఉంది. దీనికి సరిపోని స్థలం లేక 5 ఎకరాల స్థలం తప్పనిసరిగా ఉండాలి. ఈ 5 ఎకరాల స్థలం దొరక మన జిల్లాలో ఇంతవరకు ఏర్పాటు చేయడం జరగలేదు. అయితే ఇప్పుడు రూల్ పని అని చెప్పేసి మీ అందరికి తెలుసుంటుందేమో. అంతకుముందు కొత్తగా మున్సిపాలిటీలు అయిన వాటికి వాటి చుట్టూ ఉన్న గ్రామాల్ని వాటిలో కలిపారు. మన చౌటుప్పల్ మండలానికి కూడా అంతే కలిపారు. దానికి రూల్ పని అనే స్కీమ్ పెట్టారు. ఆ రూల్ పని స్కీమ్ కింద చౌటుప్పల్ శివారులో యువతన ఒక గొర్రెల మార్కెట్, అంటే అది ఓపెన్ గా ఉండకుండా ఒక షెడ్ లాగా ఉంటుంది. అంటే మనం రైతు వేదికలు చూశారు కదా మీరు, రైతు వేదికల లాగా ఉంటుంది. మధ్యలో దారి ఉండి అటు ఇటు గొర్రెలు ఆ మేకలు పెట్టుంటాయి. అలా మార్కెట్ జరుగుతుంది. మిగతా చోట్ల కూడా మనకి రోడ్డుకు దగ్గరలో, అంటే మనకి అందుబాటులో ఉండేటట్టు 5 ఎకరాల స్థలం దొరికితే ఆ 5 ఎకరాల స్థలం కోసం మేము కలెక్టర్ గారికి ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్స్ పెట్టి ఆ ప్రపోజల్స్ ప్రకారం మనకి ల్యాండ్ దొరికితే మన వలిగొండలో మరి అట్లాంటి ల్యాండ్ దొరకగలిగితే కనుక 5 ఎకరాలది వలిగొండకి స్థలం అది ప్రపోజల్స్ దీనికి కూడా పంపిస్తాము. కానీ స్థలం దొరకడం అనేది మాత్రం ముఖ్యం. ఇది గొర్రెల మార్కెట్. ఆ తర్వాత ఈ ఎక్స్ప్రెషియా గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ సొసైటీ ఎలక్షన్ మీకు మన దగ్గర మొత్తం 37 గ్రామ పంచాయతీల్లో 30 గ్రామ పంచాయతీల్లో 31 సొసైటీలు ఉన్నాయి. మిగిలిన కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో సొసైటీ లేవు. అయితే ఇప్పుడున్న సొసైటీలో ఉన్న కాల పరిమితి అయిపోయింది. వాళ్ళ ఉన్న ఈ పాలకవర్గం యొక్క కాల పరిమితి అయిపోయింది. ఈ కాల పరిమితి అయిపోయిన వాటికి ఇప్పుడు మనం ఎలక్షన్లు పెట్టాలి. దానికోసం మనం 6 నెలల నుంచి అందరికీ చెప్పడం జరుగుతుంది. మీ డాక్టర్ గారు కూడా మీ అందరినీ అప్రోచ్ కావడం జరిగింది, అందరి అధ్యక్షుల్ని. ఏంటంటే ఈ ఎలక్షన్స్ చేయడం జరుగుతుంది. ఈ కొండలో ఉండే ఈ ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎలక్షన్లు జరిగితేనే మీకు జిల్లా గొర్రెల పెంపకందారుల యూనియన్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మన జిల్లా యూనియన్ కూడా ఏర్పడదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీ అందరూ మిగతా అన్నిటికంటే మిగతావన్నీ ఈ మందులు అభావం, ట్రీట్మెంట్, డబ్బులు అంటే మనకు డబ్బులు ఖర్చు అవుతానే ఉంటాయి. ముఖ్యంగా మన ఐకమత్యంగా ఉండి మనకు ఒక యూనియన్, మన పోరాటానికి ఒక యూనియన్ తయారు చేసుకోవడానికి మీకుండే. ఎందుకంటే ఇప్పుడు ఆ గొర్రెలకు సహకార సంఘాలు, గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉన్నాయి కాబట్టి మనకి ఈ యూనియన్, ఈ గొర్రెల పంపిణీ పథకం అనేది మనకి వచ్చింది. PDR 4th Estate న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.